హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి, కూకట్పల్లి, హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. సో అసలు ఫైమోసిస్ అంటే ఏంటి, బెల్నైటిస్ అంటే ఏంటి, బెల్నోపాస్టైటిస్ అంటే ఏంటి, దీనివల్ల మగవారికి అంగం ముందరున్న చర్మం ఇష్యూస్ ఏమొస్తాయి, ఒకవేళ సర్జరీ చేయించుకోకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది, లేటెస్ట్ సర్జరీస్ అవైలబుల్ ఉన్నాయని మనం తెలుసుకుందాం. సో మగవాళ్ళలో చూసుకుంటే కనుక అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని ఫోర్ స్కిన్ అంటాం అన్నట్టు. సో ఈ ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో యూజువల్గా బాగా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, ముందుకు వెనక్కి ఫ్రీగా మూవ్ అవ్వాలి. అట్లా మూవ్ అయితే కనుక దాన్ని నార్మల్గా కన్సిడర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అండ్ ఇంటర్కోట్ చేసినప్పుడు కూడా ఎటువంటి పెయిన్ లేకుండా ఉంటుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ చాలామందికి ఏమవుతుందంటే ఆ ఫోర్ స్కిన్ ఉన్న ఇష్యూ ఏదైతే ఉందో అది వెనక్కి రాదు, టైట్గా అయిపోతుంటుంది, ఓసారి పెయిన్ఫుల్గా వెనక్కి వస్తుంది, కొందరికి వెనక్కి వస్తుంది కానీ మళ్ళీ ముందరికి రాదు, అండ్ వెనక్కి లాగేటప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్గా రావడము, ప్లస్ ఓసారి క్రాక్స్ రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇవన్నీ అబ్నార్మల్ అన్నట్టు. సో వెనక్కి రాకుండా టైట్గా వస్తే దాన్నే ఫైమోసిస్ అంటాం అన్నట్టు. అట్లా కాకుండా టైట్ అయిపోయి వెనక్కి లాగినప్పుడు క్రాక్స్ రావడము, లేకుంటే తెల్లగా అయిపోవడము చర్మము, లేకపోతే మందంగా తయారు కావడం, ఇట్లాంటి దాన్ని మనం బెలనైటిస్ అంటాం. సో ఈ బెలనైటిస్ అనేది ఓన్లీ చర్మానికే కాకుండా గ్లాండ్స్ అంటే అంగం యొక్క ముందరున్న హెడ్ భాగాన్ని కూడా కనుక ఇన్వాల్వ్ అయితే కనుక దాన్ని బెలనోపాస్టైటిస్ అంటుంటాం. కొన్ని సందర్భాల్లో చర్మము తెల్లగా అయిపోయి మొత్తం అతుక్కులు అయిపోతుంది. చర్మం తెల్లగా అంటే బొల్లి వ్యాధి అంటుంటాం కదా, విటిలిగో అంటాం కదా, సేమ్ అట్లనే అక్కడ చర్మం తెల్లగా అయిపోతుంది. దాన్ని మనము BXO అంటాం అన్నట్టు, అంటే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్. సో ఇవన్నీ డిజీజ్లు ఏంటంటే ఇవన్నీ అంగం యొక్క ముందరున్న చర్మానికి వచ్చే వ్యాధులు అన్నట్టు. సో ఈ వ్యాధులు అంటే ఏదో ఇన్ఫెక్షన్ వల్లనో లేకుంటే బ్యాక్టీరియానో వైరస్ అట్లాంటి దాని వల్ల వచ్చేది కాదు. ఇది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్, అంటే బాడీలో ఉండే ఇన్ఫ్లమేటరీ సెల్సే అక్కడికి వెళ్ళి రియాక్షన్ చేయడం వల్ల మనకు ఆ చర్మం అనేది టైట్ పోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో దీనికి మనం మందులతో కవర్ చేయడానికి రాదు, ఎందుకంటే మందులు అనేది టెంపరీగా పనిచేస్తాయి. అంతేకాకుండా మందులతో మనము చర్మాన్ని లూజ్ చేయలేము, అండ్ చర్మాన్ని నార్మల్ చేయలేము. కాకపోతే మనకు అక్కడ ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయేమో, కానీ చర్మం అయితే నార్మల్గా వచ్చే అవకాశం 0%. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ చర్మాన్ని తీసేసేయాలి. ఇట్లా తీసే టెక్నిక్ ఏదైతే ఉందో ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చే టెక్నిక్ కన్వెన్షనల్ మెథడ్, అంటే ఓపెన్ టెక్నిక్. మీ అందరికీ తెలిసిందే, ఎన్నో ఏళ్ళ నుంచి ఈ టెక్నిక్ గురించి తెలుసు. బట్ మనం అక్కడ కోత పెట్టి కట్ చేసి కుట్లేయడం వల్ల అంత కాస్మెటిక్ రిజల్ట్స్ ఉండదు. అంతేకాకుండా చాలా రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, పెయిన్ ఉంటుంది, డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మన TRH అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మొట్టమొదటిగా మనం ఇండియాలోనే స్టార్ట్ చేసిన సర్జరీ ఏంటి అంటే KSR స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. సో ఇది ఏంది అడ్వాంటేజెస్ అంటే ఓపెన్ మెథడ్తో కానీ లేజర్తో కంపారిజన్ చేస్తే కనుక ఈ స్టేప్లర్ తోటి ఏంటి అడ్వాంటేజ్, అది కూడా KSR స్టేప్లర్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో వాడే పిన్స్ కావచ్చు, ఇందులో వాడే సిలికాన్ రింగ్ కానీ యూనిక్గా ఉంటుంది, అండ్ కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజరు, బ్లీడింగ్ ఉండదు, వాపు రాదు, అండ్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ జరుగుతుంది. సర్జరీ టైం చూసుకుంటే లెస్ దెన్ 5 minutes, జస్ట్ 5 minutesలో సర్జరీ కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళు ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఎటువంటి పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు అన్నట్టు. ఇది అడ్వాంటేజ్. అదే కన్వెన్షనల్ అండ్ లేజర్ మెథడ్లో చూసుకుంటే కనుక 10-15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, ఓసారి కుట్లు ఇప్పడానికి రావాల్సి వస్తుంది. కుట్లేయడం వల్ల అక్కడ అంత కాస్మెటిక్ రిజల్ట్స్ రాదు. బట్ స్టాప్లర్ మెథడ్లో చూస్తే స్కార్ కూడా ఫామ్ కాదు, జస్ట్ ఒక లైన్ లాగా డిమార్కేషన్ మాత్రమే ఉంటుంది. సో దీనివల్ల కాస్మెటిక్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నట్టు. అయితే ఈ స్టాప్లర్ చేయించుకున్నాక చాలామంది అడుగుతుంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, అది చాలా ఇంపార్టెంట్. అది స్టాప్లర్ అయినా కావచ్చు, ఓపెన్ టెక్నిక్ అయినా కావచ్చు, ఏ టెక్నిక్ చేసినా కానీ ఈ జాగ్రత్తలు మాత్రం సేమే ఉంటాయి. సో యూజువల్గా పైన చర్మం ఈ రకంగా ఉంటుంది, కింద చర్మం అనేది ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ముందరికి ఉంటుంది. సో ఈ చర్మమే మనకు వెనక్కి రాదు. సో ఈడి వరకు మనం చర్మాన్ని తీసేస్తాం, దీన్ని స్టాప్లర్ అనే మెథడ్లో చేస్తాం. సో ఈ చర్మం మామూలుగా ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్ చేయగానే మనకు పిన్స్ అనేవి వెనకాల పడతాయి, అంటే ఈ ఏరియాలో పిన్స్ అనేవి పడతాయి అన్నట్టు. సో ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో యూజువల్గా 10 to 15 daysలో ఆటోమేటిక్గా అవే పడిపోతాయి అన్నట్టు. సో కొందరికి 8 daysలో పడవచ్చు, కొందరికి 10 daysలో పడవచ్చు, కొందరికి 12 daysలో, డిపెండ్ అన్నట్టు. మనం ఎంత హైజీనిక్గా పెట్టుకున్నాము, ఎంత డ్రెస్సింగ్స్ చేసుకున్నాము అంటే ఎంత క్లియర్గా సోప్ వాటర్తో వాష్ చేసుకుంటున్నాము, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. సో మంచిగా శుభ్రంగా పెట్టుకొని వాష్ చేసుకుంటే కనుక 8 to 10 daysలో పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నట్టు. సో ఈ 10-15 days ఏవైతే పిన్స్ పడిపోతాయో అంటే దాని మీద సిలికాన్ రింగ్, చాలామందికి డౌట్ ఏంటంటే సిలికాన్ రింగ్ ముందు ఉంటుందా, పిన్స్ ముందు ఉంటాయా అని డౌట్ వస్తుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ KSR స్టాప్లర్లో ఈ పిన్స్ డైరెక్ట్ చర్మానికి అటాచ్ కావు,
అసలు చర్మానికి అతుక్కో దాని మీద ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ మీద పిన్స్ పడతాయి అన్నట్టు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సిలికాన్ రింగ్ ఊడిపోయింది అనుకోండి, పిన్స్ అన్ని ఆటోమేటిక్గా ఊడిపోతాయి. అంటే మళ్ళీ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు అండ్ పిన్స్ తీయాల్సిన అవసరం లేదన్నట్టు. సో ఈ 10 to 15 డేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అంగస్తంభన కాకుండా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక హైజీనిక్గా పెట్టుకొని అంగస్తంభన కాకుండా కనుక జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీ చేసినట్టు కూడా ఉండదు, హ్యాపీగా ఉంటుంది, ఎటువంటి పెయిన్ ఉండదు. బట్ ఎప్పుడైతే అంగస్తంభన అయిందో ఈ 10 to 15 డేస్లో అంగస్తంభన అయితే మీకు బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. 10 to 15 డేస్ బదులు 20 డేస్ టైం పట్టొచ్చు, కొంచెం పెయిన్ వస్తుండొచ్చు అండ్ మెయిన్గా పెయిన్ కంటే కూడా ఒక టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్ అండ్ ఒక టైప్ ఆఫ్ ముట్టుకోగానే జిల్లుమనే సెన్సిటివిటీ ఏదైతే ఉందో అవి మాత్రం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తమన కాకుండా చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే 4 వీక్స్ అంటే 1 మంత్ ఇంటర్ కోర్స్ అనేది చేయకూడదు అన్నట్టు. సో కలవకూడదు. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే కనుక అసలు సర్జరీ చేసినట్టు ఉండదు. ఇందులో కూడా మన దగ్గర మళ్ళీ వెరైటీ ఆఫ్ స్టేప్లర్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే బ్లాక్ స్టేప్లర్ కావచ్చు, గోల్డ్ అని, ఇవన్నీ చాలా ప్రీమియం స్టేప్లర్స్. ఇండియాలో మీకు ఎక్కడ దొరకదు, ఓన్లీ మన ట్రీట్మెంట్ ఏం హాస్పిటల్ సెంటర్లో మాత్రం దొరుకుతుంది. దాన్ని యూజ్ చేయడం వల్ల ఇంకా పెయిన్లెస్ సర్జరీస్ని మనం అందించవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే కనుక నన్ను కలవండి, నేను ట్రీట్మెంట్ ఏం హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాను. దీనికి కేఎస్ఆర్ స్టాప్లర్ చేయడం వల్ల కంప్లీట్గా దీన్ని పెయిన్లెస్గా మనము సర్జరీ చేసుకోవచ్చు అండ్ ఎటువంటి హాలిడేస్ అంటే లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా డ్యూటీస్కి రెజ్యూమ్ అయిపోవచ్చు. ఎటువంటి బ్లీడింగ్ కానీ ఎటువంటి వాప్ కానీ ఉంటుంది అన్నట్టు. సో ఎవరికైనా కనుక ఫైమోసిస్ ఉన్నా, బెలనైటిస్ ఉన్నా, బెలినోపాస్టైటిస్ ఉన్నా ఆర్ బిఎక్స్ఓ ఉన్నా, ఎనీ లాట్ ఆఫ్ అడిషన్స్ అంటే ఎంత మంచి అడిషన్స్ గట్టిగా అతుక్కపోయినా కానీ మనం స్టాప్లర్లో చేసే అవకాశాలు 100% ఉంటాయి. సో ఎవరికైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.